హలో మామ, నేను మీ కాము అబ్దుల్. ఈ రోజు మన డే నవీనంతో స్టార్ట్ అయింది. అన్నకి చికెన్ ఇచ్చేసి టిఫిన్ హోటల్కి వచ్చామా. నేను ఇంత పొద్దున్నే టిఫిన్ హోటల్కి రావడానికి కారణం మా అక్క మణికంఠ హోటల్ దగ్గరికి వచ్చి ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చింది. ప్లేట్ ఇడ్లీలో 2 ఇడ్లీ తిని కడుపు నిండిపోయిందని చెప్పేసి నాకైతే ఫోన్ చేసింది. ఇంకా నేను టిఫిన్ హోటల్కి వచ్చి 2 వడ, దాంతో పాటు మా అక్క దగ్గర ఉన్న 2 ఇడ్లీ కలుపుకొని తినేసా. ఇంకా 2 ప్లేట్లు దగ్గర పెట్టుకొని తింటుంటే అందరు నన్నే చూస్తున్నారు. ఇంకా ఎవరేమనుకున్నా మనం అయితే టిఫిన్ అయితే తినేసాం మామ. అదైపోయి షాప్ కి వెళ్ళాక మదన్నేమో టిఫిన్ హోటల్కి వెళ్దామని టిఫిన్ హోటల్కి పట్టుకొచ్చిండు. అన్న నేను ఇందాకలే వచ్చి తినేసా అంటే ఏం కాదు లేదా తిందు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిండు. ఇంకా నా కడుపు అయితే ఫుల్ నిండిపోయింది. నేనైతే టిఫిన్ చేయలేదు మామ. తర్వాత షాప్ లో సేల్ మొత్తం కంప్లీట్ చేసుకుని 12 రైస్ మిల్ కి వెళ్తున్నా. వెళ్ళేదారిలో దాహం అవుతుంటే చలివేంద్రం పెట్టారు ఇక్కడ ఎవరో. అక్కడ బండాపి మంచినీళ్ళు తాగుతున్నా మామ. ఇంకా రైస్ మిల్ దగ్గరికి అయితే వచ్చా మామ. వరి పొట్టు బస్తాల్లో నింపుకోవాలి మనమే. పైన ఏమో ఎండ, కింద అయితే చెమటలతో తడిచిపోతున్నా. ఇంకా ఏది ఏమైనా 2 బస్తాలు అయితే వరి పొట్టు ప్యాక్ చేసి బండికి కట్టేశా మామ. నేను వచ్చి అర్ధగంట అవుతుంది. పైన నుంచి చూడండి ఎండ ఇంకెక్కువ పెరిగింది. కష్టపడి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అయితే షాప్ కి తీసుకొచ్చేసా మామ. వచ్చే దారిలో బస్తా వెనక పడిపోయింది. అది కంప్లీట్ అయ్యాక నాకు ఒక హోమ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. చికెన్ తీసుకొని కస్టమర్ ఇంటి దగ్గర ఇచ్చేసా. మధ్యాహ్నం లంచ్ కి వెళ్లే ముందు ఇంకొక హోమ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. అది తీసుకొని అయితే వచ్చేసా మామ. దీని అడ్రస్ వచ్చేసి వీడియోస్ కాలనీ. కస్టమర్ చికెన్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి రాగానే మా మమ్మీ అయితే అప్పడాలు, దాంతో పాటు ఎగ్స్ బాయిల్ చేసింది. ఇంకా దాంతో పాటు దోసకాయ కర్రీ తినేసి షాప్ కి వెళ్ళిపోవడమే. షాప్ కి రాగానే దీపు ఏమో ప్లేట్ నిండా ఆమ్లెట్ వేసుకుని బయట కూర్చుండు. అలా రోడ్డుని చూసుకుంటూ కొంచెం కొంచెం కొరుక్కు తింటుండు మనోడైతే. సడన్ గా ఒక ఆమ్లెట్ ప్రత్యక్షమవుతుంది చూడు. సిగ్గు శరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. దీపు మనకి పరిచయం అయ్యి 2-3 డేస్ అవుతుంది, కానీ బాగా క్లోజ్ అయిపోయిండు. ఇంకా ఈవినింగ్ ఒక హోమ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. కస్టమర్ కి పెరుగు బకెట్ కూడా తీసుకొచ్చా. ఇంకా నైట్ బాలమురళన్న, నేను, సాదిక్ అన్న ముగ్గురం ఆటోలో బయటకు వెళ్తున్నాం. మేము ముగ్గురం కలిసి అయితే ఒక ముద్దును తేయడానికి వెళ్తున్నాం మామ. ఇంకా అర్తి దగ్గరికి వచ్చి ఒక చింత ముద్ద అయితే తీసుకున్నాం. ఇంకా ఇదైతే నా కోసం కాదు, మమ్మీ వాళ్ళ కోసం. ఇంకా మేము ముగ్గురం కలిసి ఆటోలో పెట్టుకొని తీసుకెళ్తున్నాం మామ. దీని బరువు వచ్చేసి దగ్గర కింటన్నర ఉంది. పచ్చిది కదా, బరువు ఎక్కువ ఉంది. ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గర పెట్టేసి అక్కడ నుంచి అయితే ఒక 2 కోళ్లు తీసుకొని షాప్ కి వెళ్తున్నాం మామ. ముద్దుకైతే ఒక స్టాండ్ చేపియాలి. ఆ స్టాండ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా లాస్ట్ లో ఒక కస్టమర్ వచ్చారు. అన్నకైతే ½ కేజీ చికెన్ ప్యాక్ చేసి ఇచ్చేసామమ్మ. ఇంకా షాప్ క్లోజ్ చేసి అక్క నేను ఐటీఎఫ్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా అది పార్సల్ చేపించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వీడియో అంతే మామ. వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటా, అల్లా హాఫీజ్.